హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఈవినింగ్ 5:30కి కోటప్పకొండ జర్నీ స్టార్ట్ చేసామండి. 5:30 గుంటూరులో బస్ ఎక్కాము. నర్సరావుపేట వెళ్ళేసరికి 6:30 ఆర్ 7 అయిపోయింది. అక్కడ నర్సరావుపేట అంతా చాలా కలర్ఫుల్గా డెకరేట్ అయ్యింది. చాలా ప్రభలు, చాలా ట్రాఫిక్ అన్నీ ఉన్నాయండి అక్కడ. అలా రోడ్డు మీద స్వామివారి దగ్గరికి ప్రభలన్నీ ఊరేగుతూ వస్తూ ఉన్నాయండి. కోటప్పకొండ అంటే కోటి వేల్పుల కొండ అని అంటారు. ఆదుకో కోటయ్య, చేరుకో కోటయ్య అని అంటారు. నర్సరావుపేట అంతా చాలా కలర్ఫుల్గా డెకరేట్ అయ్యిందండి. వెహికల్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము బస్సులో ట్రావెల్ చేసాము. అలా చాలా ప్రభలన్నీ వెళ్తూ ఉన్నాయి స్వామివారి దగ్గరికి. మేము 5:30కి స్టార్ట్ అవుతే 7:30, 8కి రీచ్ అయ్యాము నర్సరావుపేటకి. 3 బస్సెస్ చేంజ్ అయ్యి వెళ్ళాము. చాలా జనం ఉన్నారు. నాకైతే ఈ ప్రభ చాలా నచ్చిందండి. చాలా భలే డెకరేట్ చేశారు, వుడ్తో చేశారు. ఆ ప్రభ అంతా చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది. ఎద్దుల బండి మీద ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉన్నారు స్పెషల్గా. నర్సరావుపేట అంతా నిన్న అలా కలర్ఫుల్గా ఉందండి. చాలా జనాలు, ట్రాఫిక్, కానీ పోలీసుల మెయింటెనెన్స్ అంతా బాగుంది. ఇంకా నర్సరావుపేట బస్ స్టాప్కి వచ్చేసామండి. బస్ స్టాప్ నుంచి కొండ పైకి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేసాము. దాదాపుగా 1.5 hours, 2 hours వెయిట్ చేసాము. సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము. కొండ కింద వరకు రీచ్ అయ్యాము. ఒక 1.5 kilometer వరకు నడిచాము. మళ్ళీ 1.5 kilometer నడిచిన తర్వాత కొండ కింద నుంచి కొండ పైకి బస్ కోసం వెయిట్ చేసాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఆ బస్సెస్ మీద కూడా జనాలు కూర్చొని ఉన్నారు. చాలా భయం వేసేసింది. వెళ్ళిపోదామా అనిపించింది, కానీ లేదు, ఎట్లా అయినా ఇంత దూరం వచ్చాము, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అంతా వెయిట్ చేసి ఘాట్ రోడ్కి సక్సెస్ఫుల్గా బస్ ఎక్కామండి. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతే 10:30కి ఘాట్ రోడ్ ఎక్కామండి. అంత రష్గా ఉంది. బస్సెస్ కోసం అంతా వెయిట్ చేసాము. ఫైనల్గా ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అయింది. చాలా ప్రశాంతంగా, పడ్డ కష్టమంతా హ్యాపీగా వెళ్ళిపోయింది. స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం అన్న ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. ఘాట్ రోడ్ అంతా చాలా కంజెస్టెడ్గా, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నారండి జాగ్రత్తగా. ఘాట్ రోడ్లో అలా వెళ్తూ ఉంటే బోట్స్ మీద కోటప్పకొండ కోటి వేల్పుల అండ అనేసి బోట్స్ అవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఆ నేచర్, నైట్ టైమ్ చాలా కలర్ఫుల్గా, కొండంతా కలర్ఫుల్గా, నర్సరావుపేట మొత్తం చాలా డెకరేటివ్గా, నర్సరావుపేట మొత్తం చాలా డెకరేటివ్గా, కలర్ఫుల్గా, చాలా ప్రభలు, టోటల్ 30 ప్రభలు పెట్టారండి. చాలా బాగుంది. ఇదంతా పార్క్ ఏరియా అండి. యానిమల్స్, బర్డ్స్, లవ్ బర్డ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. నైట్ టైం కాబట్టి ప్రజెంట్ క్లోజ్లో ఉంది. చూడండి, అదంతా ఘాట్ రోడ్డు. ఆ బస్సెస్ అలా వెళ్తూ ఉన్నాయి, చూడండి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నామండి. ఘాట్ రోడ్ కూడా అయిపోతుంది. చూడండి ఆ నేచర్, ఆ ప్రశాంతమైన గాలి, ఆ కొండ, కలర్ఫుల్ లైటింగ్ నాకు చాలా బాగా అనిపించిందండి. మనసు చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు నేను
కోటప్పకొండ వెళ్తానా లేదా, స్వామివారిని దర్శనం చేసుకుంటానా లేదా అని అనుకున్నాను. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. నాకు లైఫ్లో ఇదొక మెమరబుల్ మూమెంట్ అండి. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాం. అదిగోండి గణపతి స్వామి కనిపిస్తున్నారు. ఇంకా స్వామివారి దగ్గరికి వస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉందండి స్వామివారిని చూస్తున్నాం అనేసి. అది మేము లక్కీగా ఏంటంటే లింగోద్భవం టైంకి దగ్గరలో ఉన్నప్పుడు మేము పైకి వెళ్తున్నాము. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. లింగోద్భవం ఆ టైంలో మేము కొండపైన ఉన్నాము. ఇంకా అలా స్లోగా రీచ్ అయిపోయాము. చూడండి పైన ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి బస్సెస్ అన్నీ కిందకు వచ్చాకే మళ్ళీ కింద బస్సెస్ అన్నీ పైకి వస్తున్నాయి. ఎందుకంటే కొండ చాలా చిన్నదిగా ఉంది, చాలా జనాలు ఉన్నారు కాబట్టి అలా ట్రాఫిక్ అలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుందండి. చూడండి గణపతి ఎంత బాగున్నారో, ప్రశాంతంగా అలా కూర్చొని కలర్ఫుల్గా చాలా బాగున్నారండి స్వామివారు. అదంతా నష్టపేట అండి. టోటల్ 30 ప్రభలు పెట్టారు. అంతా కలర్ఫుల్ లైటింగ్తో అలా డెకరేట్ అయిపోయి ఉంది. ఇంకా వెళ్ళిపోతున్నాము స్వామివారి దగ్గరికి బస్ దిగేసి. ఓం శ్రీ మేధ దక్షిణామూర్తయే నమః అండి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఎవ్రీ థర్స్డే దక్షిణామూర్తి హోమం జరుగుతుంది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వెళ్ళి చేయించుకోండి. మార్నింగ్ 9 to 12 o'clock దాకా జరుగుతుంది. ఓన్లీ థర్స్డేనే జరుగుతుంది. అది లిమిటెడ్ టికెట్సే ఉంటాయి. ఇంకా చూడండి దక్షిణామూర్తి స్వామివారి దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ. ఎవరొచ్చినా ఫస్ట్ శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పైన స్వామివారు కూడా దక్షిణామూర్తి స్వామివారేనండి. దక్షిణామూర్తి స్వామివారు అయిపోయాక అనంతవల్లి అమ్మవారు ఉంటారు. యాక్చువల్గా కోటప్పకొండకి కళ్యాణం ఉండదండి. అనంతవల్లి అమ్మవారు సేవకురాలండి స్వామివారికి. చూడండి దక్షిణామూర్తి స్వామివారు ఎలా ఉన్నారో, నందీశ్వరుడు చూడండి ఎలా ఉన్నారో, చాలా బాగున్నారండి. నాకు నందీశ్వరిని చూస్తే అంతే చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఆయన ఎంత లక్కీయో అనిపిస్తుంది. స్వామివారిని మోస్తూ ఆయన సేవ చేసుకుంటూ ఉండిపోయే నందీశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా నేను చాలాసేపు అంతే నించొని చూస్తూ ఉంటాను. నాకు ఎంతసేపు చూసినా తనకి తీరదు. అలా అందరూ అలా దీపారాధనలు, పూజలు అలా చేస్తూ ఉన్నారు. క్రౌడ్ అంటే టెంపుల్ పైన అంత క్రౌడ్ ఏం లేదండి. టెంపుల్ నందీశ్వర్ దగ్గర ఓకే, పైన టెంపుల్ స్వామివారి దర్శనంకి వెళ్ళాక కొంచెం క్రౌడ్ ఉంది. అది కూడా కొంచెం ఫాస్ట్గానే పంపించేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కొండపైన లైటింగ్ అవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారండి. నందీశ్వరుడు చాలా బాగున్నారు, ప్రశాంతంగా చూస్తూ ఉన్నారండి. మనందరినీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. దక్షిణామూర్తి సింబల్ అండి. ఇటు స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చండి స్వామివారి దగ్గరికి. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ 2 ways ఉంటాయండి. స్టెప్స్ అంటే కొండ కింద కూడా ఉన్నాయండి స్టెప్స్. అక్కడి నుంచి ఎక్కి వచ్చే వాళ్ళు ఉంటారు, మెట్ల పూజలు అలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గోపురం దగ్గర వచ్చేసి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చండి. డైరెక్ట్గా స్వామివారు దగ్గరికి రీచ్ అయిపోతాము. కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు ఆ ఏరియాని. కొంతమందిని అలౌ చేస్తున్నారు, కొంతమందిని అలౌ చేయట్లేదు. ఓన్లీ విఐపీస్కి అలౌ ఉందండి.
ఈ ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ ఏరియా కూడా. ఇక్కడి నుంచి చూస్తే నష్టపేట అంతా కనిపిస్తూ ఉంటుంది. చూడండి అందరూ ఇలా చాలా పెద్దగా ఉంటుందండి ఈ శివలింగం. మనకు కనిపిస్తూ ఉంటారు కూడా ఈ స్వామివారు. ఇక్కడి నుంచి అక్కడ ఇంకో శివయ్య ఉన్నాడండి. ఆ శివయ్యకి కొంచెం పైకి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడండి. అందరూ మన స్వామివారిని దర్శనం చేసుకున్నాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. చూడండి ఇదంతా ప్రభలు చాలా బాగున్నాయండి. నాకు చాలా భలే డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ప్రభలు. చాలా కలర్ఫుల్గా చూడండి బాగున్నాయి. టోటల్ 30 ప్రభలండి. భలే యూనిటీగా భలే ఈక్వల్గా భలే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగున్నాయండి ప్రభలు. ఇంకా శివరాత్రి వస్తుందంటే చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ 1 మంత్ నుండి అందరూ ఒక ప్లాన్ వేసుకొని యూనిటీగా వుడ్తో ప్రభలు రెడీ చేస్తూ ఉంటారండి. అవన్నీ రెడీ చేసేసుకొని శివరాత్రి రోజు ఊరేగిస్తూ నర్సరావుపేట నుంచి కోటప్పకొండ దగ్గరికి వస్తారండి, స్వామివారి దగ్గరికి. చాలా కలర్ఫుల్గా నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను చూడండి, అలా వస్తారు. చాలా డెకరేటివ్గా అంగరంగ వైభవంగా వస్తారండి. ఇంకా చూడండి అక్కడ స్వామివారు ఉన్నారు కదా, ఆ స్వామివారి దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళాలండి, స్టెప్స్ ఉంటాయి. ఓం శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారు అంటే మెయిన్ స్వామివారు శివయ్య స్వామి దర్శనం అయ్యాక అక్కడ నుండి స్టెప్స్ ఉంటాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన స్వామివారికి మధ్యలో ఈ పెద్ద శివుడు ఉంటాడండి. అందరూ అక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. ఇంకా ఇది స్టార్టింగ్ గోపురం ఉంటుంది కదండి, స్టెప్స్ ఉంటుంది అంటున్నాను కదా, అక్కడ డెకరేట్ చేశారండి కోటప్పకొండ స్వామివారిని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇదంతా రిస్ట్రిక్ట్ చేసేసారు. ఇదంతా నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు ఓపెన్గా ఉంటుందండి, చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఆ గోపురం ఉంది కదా, ఆనందవల్లి అమ్మవారి గోపురం అండి అది. మొత్తం ప్రభల దగ్గరికి వెళ్ళలేదండి, మొత్తం షూట్ చేశాను. నాకు మొత్తం జాగారం అంతా కొండపైనే అయిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock దాకా కొండపైనే ఉన్నామండి. బస్సెస్ అవన్నీ అంత దర్శనము అంతా అయ్యేసరికి మాకు అంత టైం పట్టింది. చాలా బాగా జరిగిందండి దర్శనం. స్వామివారికి అభిషేకం చేస్తున్నారు నేను దర్శనం చేసుకున్నప్పుడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా మెమరబుల్ మూమెంట్ అండి నా లైఫ్కి. చూడండి కొండంతా ఎలా ఉందో, చాలా బాగుందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అండి. కోటప్పకొండ వచ్చాను అంటే అమ్మో, నేను ఈవినింగ్ దాకా కూడా వెళ్తామా లేదా అనుకున్నాను. అంటే చాలా రష్ ఉంటుంది, చాలా తొక్కిసలాటలు జరుగుతాయి, అసలు మనం వెళ్ళలేము అనేసి అనుకున్నాము. కానీ స్వామివారు రప్పించుకున్నారండి. మన శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేసి అంటారు కదా, అది చాలా బాగా జరిగిందండి. నిజంగా మన స్వామివారి ఆజ్ఞ ఉండబట్టే నేను వెళ్ళాను. చాలా సంతోషం అండి. చూడండి ఇదంతా నాకు చాలా ప్రశాంతంగా తనివి తీరా చూశానండి. నిన్న మాత్రం చాలాసేపు ఉన్నాను. నేను అంతసేపు ఎప్పుడూ లేను, చాలా టైమ్స్ విజిట్ చేశాను కానీ కోటప్పకొండని. హోమం చేయించుకున్నాము, దక్షిణామూర్తి హోమం. అవన్నీ దక్షిణామూర్తి హోమం చేయించుకున్నప్పుడు మనకి ఒక దక్షిణామూర్తి ఫోటో ఇస్తారు.
స్వామివారు టవల్ ఇస్తారు, అవన్నీ ఇస్తారండి. ఇది అంతా ఇంకా స్వామివారి దగ్గరలో ఉండి ఈ సరౌండింగ్స్ అంతా ఇంకా ఇక్కడే ఈ నందీశ్వరుడు అండి. ఈ నందీశ్వరుడు ముందే మెయిన్ స్వామివారు ఉంటారు. ఇదంతా లోపలంతా మెయిన్ గుడి అండి ఇదంతా. ఇదిగోండి దక్షిణామూర్తి హోమము ప్రతి గురువారం ఉంటుందని చెప్పాను కదా. టికెట్పై ఇద్దరికే ఉంటుందండి అవకాశము. అది లిమిటెడ్ టికెట్సే ఉంటాయి. మనం ముందే వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ, అక్కడికి వెళ్ళినా ఆఫ్లైన్లో కూడా ఇస్తారండి టికెట్స్. ఇంకా ఇక్కడ దర్శనానికి వచ్చాను. ఇదంతా పైన దర్శనం లైన్లో ఉన్నప్పుడు అండి కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. చూడండి ఎంత లైన్ ఉందో, పైనంతా చాలా లైన్ ఉంది. కాకపోతే కొంచెం కంజెస్టెడ్గా చాలా క్రౌడ్గా ఉంది, కానీ లైన్ మాత్రం పీస్ఫుల్గానే వెళ్తుందండి. కోటప్పకొండ మొత్తం ఇలా ఉందండి శివరాత్రి రోజు. నాకైతే వినాయకుడు బాగా నచ్చాడండి. చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు మనందరినీ. ఎవరికి ఏం జరగకుండా ప్రశాంతంగా ఉండాలి తిరునాళ్ళ మొత్తం అనేసి చూస్తున్నారు, రక్షిస్తున్నారు మనందరినీ. చాలా బాగుంది కదండి. దక్షిణామూర్తి స్వామివారండి. కోటప్పకొండ విజిట్ చేస్తే గురుబలం వస్తుంది అనేసి అంటారు. అందరూ చాలా పవర్ఫుల్ గాడ్ అని కూడా అంటారు. మనకి ఆంధ్ర తెలంగాణకి అరుణాచలంకి స్వామి ఎలాగో మన ఆంధ్ర తెలంగాణకి కోటప్పకొండ అంత పవర్ఫుల్ అండి. చూడండి ఇదంతా టెంపుల్స్ లోపలండి. స్వామివారి దగ్గరలో ఉన్నప్పుడు క్యూ లైన్ అంతా ఇలా ఉందండి. ఇదంతా చాలా రష్గా ఉంది. కొంతమంది భయపడిపోతున్నారు. మేము దర్శనం అంతా చేసుకున్నాక ఒక అయ్యగారు వచ్చేసి ఇలా దీపారాధనలు వెలిగించారు. అఖండ దీపారాధనలు చూసాము. ఇది స్టెప్స్ అన్నాను కదండి. స్టెప్స్ దగ్గర నుంచి మన స్వామివారికి డైరెక్ట్గా వెళ్ళడానికి ఈ స్టెప్స్ అండి. టోటల్గా కోటప్పకొండ మొత్తం ఇలా ఉంటుందండి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మేధ దక్షిణామూర్తయే నమో నమః. అదిగోండి స్వామివారు సేమ్ అలానే ఉంటారు, ఆయనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివీషాస్ వరల్డ్.